వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. సేమ్ వీడియో నేను హూయిస్కో తెలుగు ఫాంట్లో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. సో మొట్టమొదటిగా కాన్స్టిట్యూషన్ ఆఫీస్ హోల్డర్ హూయిస్కో చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇండియా యొక్క ప్రెసిడెంట్ భారతదేశ రాష్ట్రపతి వచ్చి మనకి శ్రీ రామ్నాథ్ కోవింద్. ఈయన మనకి 14th ప్రెసిడెంట్, ఓకే, 14వ రాష్ట్రపతి. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఉపరాష్ట్రపతి వచ్చి ప్రస్తుతం మనకి ఎం వెంకయ్య నాయుడు గారు. ఈయన 13th ప్రెసిడెంట్, 13వ ఉపరాష్ట్రపతి. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకట రమణ. ఈయన మనకి 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి వచ్చి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే మనకి లోక్సభ స్పీకర్ చూసుకున్నట్లయితే ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ చూసుకున్నట్లయితే మనకి 25 మే 2019 దాకా కూడా ఎం తమ్మిదొరై గారు అయితే డిప్యూటీ స్పీకర్గా లోక్సభకు కొనసాగారు. ఈయన తర్వాత మనకి ఎవరిని కూడా అపాయింట్ చేయలేదు. ప్రజెంట్ అయితే పొజిషన్ వేకెంట్గా ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభకు సంబంధించి చూసినట్లయితే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా మనకి ఇండియాకి వ్యవహరిస్తారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారో. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి ప్రజెంట్ హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ లోక్సభ లీడర్ వచ్చి మనకి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే మనకి లాస్ట్ 2 టర్మ్స్గా కూడా మనకి అపోజిషన్కి మెజారిటీ లేకపోవడం వల్ల వేకెంట్గా అయితే ఉంది. రాజ్యసభ లీడర్ వచ్చి తవర్చంద్ర గెహ్లాట్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చి మల్లికార్జున్ ఖార్గే. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో చాలామంది కూడా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్. ఎప్పుడు కూడా మెయిన్ పర్సన్ ఇతను ఒకలే ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి 2 ఉండొచ్చు లేదా 3 కూడా ఉండొచ్చు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి సుశీల్ చంద్ర. ఎలక్షన్ కమిషనర్స్ వచ్చి 2 ఉన్నారు, రాజీవ్ కుమార్. అలాగే రీసెంట్గా కొత్తగా అపాయింట్ అయ్యారు అనూప్ చంద్ర పాండే. ఈయన మనకి ఎలక్షన్ కమిషనర్. వీళ్ళిద్దరూ కూడా. సో అనూప్ చంద్ర పాండే మనకి న్యూస్లో ఎలా చూస్తారంటే మీరు అనూప్ చంద్ర పాండే ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారని న్యూస్ చూసి అంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే చాలామంది సింపుల్గా అనూప్ చంద్ర పాండే అని ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో కాదు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వేరు, సుశీల్ చంద్రనే ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్స్ మాత్రం రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా. అటార్నీ జనరల్ అంటే మనకి లాయర్ కింద లెక్క. అంటే మనకి ఏదైనా కేసెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు మనకి లాపరంగా లాయర్ని అయితే సంప్రదిస్తాం కదా. అలాగే ఇండియా తరపున ఏదైనా కేసెస్ వాదించడానికి కానీ ఇండియాకి న్యాయపరమైన సలహాలు ఇవ్వడం కోసం కానీ ఒక లాయర్ ఉంటారు కదా, అతనే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయనకి మనకు ఒక అసిస్టెంట్ లాయర్, జూనియర్ లాయర్ టైప్లో మనకు ఒక సబార్డినేట్ అయితే కావాలి కదా. సో అటార్నీ జనరల్కి మనకి కింద సబార్డినేట్గా వ్యవహరించే వాళ్ళే సాలిసిటరీ జనరల్. 21st లా కమిషన్ చైర్మన్ వచ్చి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి మనకి సునీత్ శర్మ. రైల్వే బోర్డుకి సంబంధించి గతంలో కేవలం చైర్మన్ పదవి మాత్రమే ఉండేది. మనకి రీసెంట్గా సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పదవిని కూడా క్రియేట్ చేశారు. రైల్వే బోర్డు యొక్క మొట్టమొదటి సీఈఓగా అయితే వీకే యాదవ్ గారు అప్పటి చైర్మన్ అయితే వ్యవహరించారు. ఆ తర్వాత మనకి చైర్మన్ అండ్ సీఈఓగా అప్డేటెడ్గా సునీత్ శర్మ గారు అయితే నియమితులవడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి అరుణ్ కుమార్ మిశ్రా. సో రీసెంట్ అప్డేటెడ్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చి సయ్యద్ గోరుల్ హసన్ రుజ్వీ. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి హర్ష్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా రీసెంట్గా సురేష్ పాటిల్ అయితే యాక్టింగ్ సివిసిగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన గతంలో విజిలెన్స్ కమిషనర్గా అయితే వర్క్ చేశారు. సేమ్ ఇందాక ఏవైతే మనకి సెంట్రల్
ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్స్ దగ్గర చెప్పానో ఇక్కడ కూడా అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మెయిన్ పర్సన్ ఉంటారు. విజిలెన్స్ కమిషనర్స్ అయితే ఒకరు లేదా ఇద్దరు కూడా ఉంటారు. శరత్ కుమార్ మరియు సురేష్ ఎన్ పాటిల్ ఇక్కడ ఉండేవారు. ఇక్కడ నుండి మనకి సురేష్ ఎన్ పాటిల్ మనకి సంజయ్ కోటారి ప్లేస్లో ఆయన రిటైర్ అవడంతో ఆయన ప్లేస్లో అయితే పైకి అప్డేట్ అవుతాయి, ప్రమోషన్ తీసుకోవడం అయితే జరిగింది. ఈయన ప్రస్తుతం యాక్టింగ్ తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అయితే సురేష్ ఎన్ పాటిల్ అయితే వర్క్ చేస్తున్నారు. సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చి అశ్వత్థన్ కుమార్ సింహా. అలాగే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ హెడ్ వచ్చి డిపి సింగ్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వచ్చి పీకే సింగ్ లేదా ప్రమోద్ కుమార్ సింగ్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి బీమల్ కుమార్ రాయ్. అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ యొక్క హెడ్ వచ్చి టీవీ నరేంద్రన్. నెక్స్ట్ ప్రసార్ భారతి చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్, ఈయనైతే రిటైర్ అయ్యారు. ఈ ప్లేస్లో ఇంకా ఎవరు కొత్తగా అపాయింట్ అవ్వలేదు. ప్రసార్ భారతి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి శశిశేఖర్ వెంపటి. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ వచ్చి ప్రాసూన్ జోషి. సిబిఎఫ్సి యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక రవీంద్ర బాకర్. అలాగే FTII ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్ వచ్చి శేఖర్ కపూర్. ప్రెసిడెంట్ వచ్చి శ్రీ అలీ ఆర్ రిజ్వీ. ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో టెలికామ్ రంగం ఉంటుంది కదా, లైక్ వడాఫోన్ ఐడియా అని చెప్పి, జియో అని, ఎయిర్టెల్ అని, ఇలాంటి మొబైల్ నెట్వర్క్స్ కానీ, డిష్ రంగాన్ని కానీ, మనకి DTH వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది. సో ఈ ట్రాయ్ యొక్క హెడ్ వచ్చి PD వాఘేలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 14వ ఆర్థిక సంఘం హెడ్ వచ్చి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి NK సింగ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది. NSE యొక్క MD అండ్ CEO మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక విక్రమ్ లిమాయ్. అలాగే BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి విక్రమ్జీత్ సేన్. అలాగే BSE యొక్క MD అండ్ CEO వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. తెలుగులో త్రివిధ దళాలు అంటారు ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని. సో రాష్ట్రపతి ఈ మూడింటికి కూడా హెడ్గా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, మనకి ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ మనకి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఓకే, ఆర్మీ హెడ్ వచ్చి మనోజ్ ముకుంద్ నర్వానే, నేవీ హెడ్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చి మనకి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. అలాగే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. మనకి ఏ విధంగా చైర్మన్, వైస్ చైర్మన్స్ ఉంటారో అలాగే ఈ త్రివిధ దళాలకు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వైస్ చీఫ్స్ ఉంటారో. సో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ చందీ ప్రసాద్ మహంతి. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో IB యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ వచ్చి సుబోధ్ కుమార్ జైస్వాల్. ఓకే, CBI డైరెక్టర్ జనరల్ వచ్చి సుబోధ్ కుమార్ జైస్వాల్. రీసెంట్గా CBIకి సంబంధించి స్పెషల్ డైరెక్టర్గా ప్రవీణ్ సింహ అపాయింట్ అవ్వడం జరిగింది. స్పెషల్ డైరెక్టర్ అంటే ఎవరు అంటే మనకి సెకండ్ పొజిషన్, అంటే CBIలో ఫస్ట్ పొజిషన్ మెయిన్ పర్సన్ సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు కదా, ఈయన తర్వాత సెకండ్ పొజిషన్ మనకి ఆ స్పెషల్ డైరెక్టర్గా అయితే రావడం జరుగుతుంది. స్పెషల్ డైరెక్టర్గా మనకి ప్రవీణ్ సింహ అయితే నియమితులయ్యారు. అలాగే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్థానా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వచ్చి సమంత్ గోయల్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఒక డైరెక్టర్ జనరల్ మనకి యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చి మనకి కుల్దీప్ సింగ్. అలాగే NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి అజిత్ కుమార్ దోవాల్. NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి MA గణపతి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ITBPకి సంబంధించి డైరెక్టర్ జనరల్ వచ్చి SS దేశ్వాల్. CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కుల్దీప్ సింగ్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చి K నటరాజన్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF డైరెక్టర్ జనరల్ వచ్చి సుబోధ్ కుమార్ జైస్వాల్. సహస్ర సీమ బల్ SSB డైరెక్టర్ జనరల్ వచ్చి కుమార్ రాజేష్ చంద్ర. అలాగే NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చి SN ప్రధాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. మొట్టమొదటిగా IBA అంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్. సో ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చి రాజ్ కిరణ్ రాయ్. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క డిప్యూటీ చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా.
అలాగే ఈ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సునీల్ మెహతా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. IBA ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ వచ్చి రాజ్ కిరణ్ రాయ్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, CEO వచ్చి సునీల్ మెహతా. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ యొక్క చైర్మన్ వచ్చి చింతాల గోవిందరాజులు లేదా గోవిందరాజులు చింతాల. నెక్స్ట్ సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి అజయ్ త్యాగి, LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి MR కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా. అలాగే IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియాలో మనకి బ్యాంక్స్ అన్నింటినీ కూడా RBI రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కదా. సో బ్యాంక్స్ అందరికీ కూడా సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియాలో ఇన్సూరెన్స్ రంగం ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ LIC కానీ NICL ఇటువంటి కంపెనీస్ అన్నింటినీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసే సంస్థే ఈ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. సుభాష్ చంద్ర కుంతియా వచ్చి మనకి దీనికి హెడ్. నెక్స్ట్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, సెక్రటరీ జనరల్ దిలీప్ షెనాయ్. నెక్స్ట్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్, చైర్మన్ వచ్చి ట్రాకా మీనన్. నెక్స్ట్ అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, అసోచామ్ ప్రెసిడెంట్ వచ్చి వినీత్ అగర్వాల్. అలాగే సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శివ S రామన్. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శరత్ కుమార్ హోతా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT చైర్మన్ వచ్చి జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర, యాక్టింగ్ CBDT చైర్మన్గా ఆయన వ్యవహరించనున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వచ్చి M అజిత్ కుమార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC, సో UPSC బోర్డ్ చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చి బ్రజ్రాజ్ శర్మ. IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ వచ్చి B హర్దీష్ కుమార్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి మనోజ్ అహుజా. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే UIDAI ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దీని CEO సౌరవ్ గార్గ్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 25వ లేదా ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్స్ వచ్చి 4 ఉంటారు. ప్రెసిడెంట్ T రవిశంకర్, M రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, MD పాత్ర లేదా మైకల్ దిబాత్రా పాత్ర, ఈ 4 కూడా డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు. నెక్స్ట్ నీతి ఆయోగ్, సో ఇండియాలో గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లేస్లో మనకి 1 జనవరి 2015 నుండి ఈ నీతి ఆయోగ్ను అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారో. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి హెడ్స్ చూద్దాం. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ KN వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ అజిత్ కుమార్ మొహంతి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చి K శివన్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ వచ్చి A రాజారంజన్. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO చైర్మన్ వచ్చి G సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ హెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే BCCI క్రికెట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI ప్రెసిడెంట్ సౌరభ్ గంగోలీ. BCCI ఇంటీరియం CEO అంటే తాత్కాలిక CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి హేమంగ్ అమెన్. అలాగే ICC అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ వచ్చి గ్రేగ్ బార్క్లే. ICC CEO వచ్చి మను సోహనే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ వచ్చి నరేంద్ర దూబాత్రా. FIFA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ వచ్చి జియోనీ ఇన్ఫాంటినో. ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ జ్ఞానేంద్ర నిగోబా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ నరేంద్ర బాత్రా. అలాగే మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, ఫారిన్ సెక్రటరీ హర్షవర్ధన్ సింగ్లా, హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, ఫైనాన్స్ సెక్రటరీ TV సోమనాథన్, ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ దేబ్శిష్ పాండా. ఇది ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ వచ్చి అజయ్ సేత్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా.
ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. ఈయనైతే రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇంకా కొత్తగా అపాయింట్ అవ్వాలి. ప్రైవేట్ సెక్రటరీస్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్కి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వచ్చి పినాకి చంద్రఘోష్. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వచ్చి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త వచ్చి సివి రాములు. నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్కి సంబంధించి టిఎస్ తిరుమూర్తి. ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ వచ్చి అనిల్ సహస్రబుద్ధే. ఓకే, ఇది లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. హూ ఇస్ హూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మీకు ఏదైనా అప్డేట్స్ కనబడితే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. వాటిని టెలిగ్రామ్ యాప్లో అయితే అప్డేట్ చేస్తాను. అలాగే తెలుగు ఫాంట్ వీడియో కూడా త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అన్నది ఆన్సర్ మీరు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన అయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులో మీ ఫ్రెండ్స్కి కానీ మనకి ఏదైనా ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కానీ మనకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే ఖచ్చితంగా వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మీకు కింద మన ఛానల్ లోగో వస్తుంది. సో ఆ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అక్కడ డిజీ పేజెస్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ పేస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా వీటిలో కూడా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.